హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ కేశవ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరో మంచి అద్భుతమైన వీడియో మీ ముందుకు తీసుకువచ్చాను. ఆ వీడియో ఏమిటంటే, పూర్వం మన పెద్దలు ఎక్కువ మంచాలకు నులక నవార వాడేవాళ్ళు. ఇప్పుడు నులక అంటే ఏమిటి, నులక ఎట్లుంటుంది అనే క్వశ్చన్లు వస్తున్నాయి. పూర్వం మన వాళ్ళు ఈ నులక మంచం మీద పండుకుంటే ఎంత కష్టం చేసి వచ్చినా కానీ కూడా మా అలసట తీరేదంట. అదేగాక నొప్పులు అనేటివి మనుషులకు ఉండేవి కాదని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఆ నులక అంటే ఏందో, ఆ నులకని ఎట్లా తయారు చేస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ఇట్లా ఒక్కొక్క కొమ్మ వచ్చేటట్టు తీసుకోవాలా దాన్ని? ఈ నులక మంచం మీద వండుకుంటూ నొప్పులు ఉండవంటారు కానీ పెద్దనా, నిజమేనా అది? అదే చాలా మంది చేస్తారు ఇట్నే. మళ్ళరా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా చిన్న విన్నపం ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా స్మార్ట్ కేశవ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ అనే పెట్టుకోండి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విశిష్టమైన వాటిని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్లో మీరు ఆల్ అనే బెల్ ఐకాన్ను ప్రెస్ చేసుకున్నారంటే కనుక మీకు నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది. అప్పుడు మీరు మా వీడియోస్ను ఈజీగా చూడవచ్చు, ఎత్తుకులాడుకునే పని లేకుండా. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నాము. ఈ మొక్కను ఏ పనార మొక్క అంటారు. ఈ మొక్క తీసుకొని వచ్చి ఇట్లా మొత్తం ఆకలి తీసేసి దీన్ని బెరడు తీసి వీళ్ళు బాగా నీట్గా ఇలా నార తీస్తారు. ఈ తీసిన నారతో నులక తయారు చేస్తారు, ఏ పనార నులక అని. ఈ నులక తాడును మంచాలకు అల్లుకొని మనుషులు అందులోగాన పడుకొని సేద తీరితే మటుకు ఎలాంటి నొప్పులు ఉండవంట మనిషికి. పూర్వకాలము పెద్దలు అందరూ ఇట్లనే ఈ నులకతో చేసిన మంచాలలో సేద తీరడం వల్ల వాళ్ళకు నొప్పులు అనేటివి లేకుండా వాళ్ళు ఎక్కువ కాలం జీవించి ఎక్కువ పని చేసినా కానీ కూడా చాలా గట్టి సత్వత ఉండేవారు. ఇప్పుడు మనము సరిగా 35 ఏళ్ళు వస్తే కన్నా మనుషులు మెత్తబడిపోతున్నారు. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ నులక తయారు చేసుకొని నులక మంచాన్ని అల్లుకొనే తీరిక లేక ఇనప మంచాలు తెచ్చుకొని ప్లాస్టిక్ నవారత అల్లుకొని మనుషులు తొందరగా మెత్తబడుతున్నారు. నొప్పులు ప్రతి 35 ఏళ్ళు దాటితే కనుక నొప్పులు అంటారు. కానీ ఈ నులక ఈ నులక మంచాలు వాడేటువంటి ఏ వ్యక్తిని అడిగినా కూడా మాకు నొప్పులు ఉండవు అని అంటున్నారు. ఇక్కడ ఈ ఊర్లో మేము అదే అడిగినాము, మాకు ఎవరికి నొప్పులు ఉండవన్నా అని చెప్తున్నారు వీళ్ళు. ఈ ఊరు వచ్చేసి కర్నూలు జిల్లా పాండ్య మండలం పిన్నాపురం గ్రామంలో, ఇది కొండ పైన ఉంటుంది. ఈ ఊరు చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ పూర్వకాలంలో చింతకాయ పప్పు తినేవారు. ఇప్పుడు కింద ఎవరే కానీ చింతకాయ పప్పు అంటే అదెట్లా ఉంటుంది పప్పు అని అడుగుతారు, చింతకాయ పప్పు. కానీ వీళ్ళు మటుకు ఇప్పటికీ కూడా చింతకాయ పప్పు తింటారంట. ఇది పూర్వం నుంచి వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. వీళ్ళు అట్లనే వాళ్ళ పెద్దల నుంచి వీళ్ళు అట్లనే కంటిన్యూషన్గా ఆ పద్ధతులను వాడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ నులకను ఎలా తయారు చేస్తారు, నులకను ఎలా పేడుతారు అనే దాన్ని వీడియో పూర్తిగా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్న నులక వేయడం మొదలు పెట్టినాడు. చూడండి, ఇక్కడ నులక తయారు చేస్తున్నటువంటి వ్యక్తి యాక్చువల్ అయితే నులక తయారు ఇదివరకు చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు నేను చేయడం లేదన్నా, మీరు వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను మీకు చేసి చూపిస్తానని మన కోసం పాపం ఆయన మొక్క తీసుకొని వచ్చి దాన్ని తీసి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతను పేడేదాన్ని కూడా మీరు చూడొచ్చు నీట్గా. ఒకవేళ ఎవరికన్నా కావాల్సి నులక అవసరం ఉంటే గాన ఈ ఊరికి వచ్చినారంటే గాన ఖచ్చితంగా దొరుకుతుందంట. ఎవరో ఒకరు ఈ ఊర్లో వేసేవాళ్ళు ఉంటారంట. మనకు కావాలనుకుంటే గాన ఏదో వాళ్ళ ఖర్చులకి ఇచ్చి తీసుకొని పోవచ్చు. మంచాలు కూడా తయారు చేస్తారు ఈ ఊర్లోనే, బయట ఎక్కడే కానీ దొరకదు ఇంకా నులక. అంటే ఎంత నులకన కానీ అట్నే పెడతాడా లేకుంటే
మళ్ళా 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 పురి పెట్టాల. ఇప్పుడు దీన్ని ఆరబెడతారండి రేపు పీసులు తీసినాక. దండిగా అయితే అరవేస్తారు ఆడలా నారైతే ఇంకా టారేస్తారు. ఆరేకుటి భంగం అవుతుంది. అది ఒట్టి ఆడితే ఏం కాదు. కానీ పని పిల్లలు లేకుండా నంగా నార పెడుతున్నా అంటే కానీ పని చేస్తాను. ధర్మాజలు బాగా వచ్చినారు అనుకుంటారు. టీవీలో కానీ చేరుకనే చేరుకో. పచ్చిది పచ్చిది చాలా అన్నీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న పని వీళ్ళకి ఇదే జీవనాధారం కాదు. పొలాలు ఉన్నాయి వీళ్ళకు, అన్ని పనులు చేస్తారు. పొలంలో పనులు అయిపోయినప్పుడు ఫుల్ వర్షాలు పడినప్పుడు పొలంలో పనులు చేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఊకే ఉండకుండా ఈ పని చేస్తారు. ఇది వీళ్ళు ఎలా ఎందుకు చేసుకుంటారంటే ఈ నులక అనేది మనిషి ఆరోగ్యానికి చాలా ప్రముఖ పాత్ర ఉంది. ఈ నులకకు ఈ నులక అనేది మంచానికి అల్లుకొని మంచంలో సేద తీరితే గన కష్టం చేసి వచ్చినటువంటి వ్యక్తికి మంచి సేద తీరుస్తాడు. నొప్పులు ఏమైనా ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయనేసి పూర్వకాలం నుంచి ఈ నులకకు చాలా మనిషి జీవన విధానానికి ఈ నులకకు చాలా అనుసంధానమైనటువంటి బంధం ఉంది. పూర్వము ఇలాంటి నులకలను ప్రతి ఒక్కరు తయారు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే స్పీడ్ ప్రపంచంలో ఈ నులకలు వేరుకొని వీటిని ఓపికతో చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు అంతా ఇనుప మంచాలు వచ్చినాయి, డెక్లా మంచాలు అవి ఉంటున్నారు. అన్ని దాళ్ళ మీద వండుకునే 40 ఏళ్ళకే మోకాల నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఎంకలు మార్పించున్నారు. కానీ ఇక్కడ మనము ఈ ఊర్లో కానీ చూసినట్టయితే కొండ మీద ఉన్న ఊరు ఇది. ఇక్కడ ఈ ఊర్లో 85 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఊర్లో ఉండే మనుషులు కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ చేతికి కర్ర ఉండదు, వాళ్ళ కళ్ళకు కళ్ళజోడు ఉండదు, కాళ్ళకు చెప్పులు ఉండవు. అంత గట్టిగా మనుషులు ఉంటారు. మన ఏరియాలో అయితే గాన మామూలుగా టౌన్ ఏరియాలో అయితే 40 ఏళ్ళు వచ్చినప్పటిని గ్యాస్ట్రిక్, నొప్పులు, షుగర్లు, నానా రకాల అన్ని రకాల జబ్బులు వస్తాయి. చిన్న పిల్లలకు స్కూల్కి పోయే చిన్న పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ ఊర్లో చూసుకుంటే కళ్ళద్దాలు పెట్టుకునే పిల్లలు చాలా వరకు చాలా తక్కువ. ఏం అవసరం లేదా? ఎప్పుడైనా స్టైల్ కన్నా పెట్టుకోవా? ముసలోడు ఉన్నాడు. ఆ తాడు చూపి అన్నదండి. నులక తయారైంది. వీడేది తోటకో మళ్ళీ పురి పెట్టాల. ఆ తాళ్ళకి అక్కడ బరువు ఇది వీళ్ళు రెడీ చేసినటువంటి నార. ఇది ఇప్పుడు మన కళ్ళెదురుగా మన అన్న తయారు చేసినటువంటి నార. దీన్ని మళ్ళా వీళ్ళు ఇంకా కొంచెం ప్రిపేర్ చేయాలంట. ఇలాంటి పీసులు లేకుండా వీళ్ళు మొత్తం తయారు చేస్తారు. ఈ నారకు చాలా స్ట్రెంత్ ఉంది, గట్టిగానే ఉంది నార, బలంగానే ఉంది. అవునా? ఎందుకు మీ ఏరియాలో ఇంకా ఈ నులక మంచాలని వాడుతున్నారు? ఈ నులక అనే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు, చెప్తారా ఎవరన్నా? ఈ నులకని ఎందుకు ఎక్కువ వాడతారు? ఎక్కువ వాడతారంటే మాకు ఉండేది ఇది. మాకు పొలాలు చాలా దూరము. మేము ఎక్కువ నడుచుకుంటేనే పొలాలకు వెళ్ళాలా. ఈ కొండరాళ్ళలో నడుచుకుంటూ పోయేసరికి నొప్పులు ఎక్కువ అవుతాయి. దానివల్ల మాకు ఏంటంటే నొప్పులు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. మా పెద్దలు దీన్ని మొదటి నుంచి వాడుతున్నారు కాబట్టి మేము ఇట్లనే వాడుతున్నాం. మాకు అది కాక ఇది మాకు దగ్గర ఏరియాలోనే దొరుకుతుంది కాబట్టి మేము ఈ నవార వాడుతున్నాం, నులక నవార.
దీనివల్ల ఏంటంటే మాకు చాలా వరకు నొప్పులు అనేవి ఉండవు. మా ఊర్లో ముసలోళ్ళు కూడా ఇప్పటికీ పనులు చేస్తారు. దాన్ని ఏమేం చేస్తావు అది చేయి. మాకు ఈ నులక మంచం ఇబ్బంది లేదు మీకు. లేని ఇండ్లు అంటూ అసలు ఉండదు. ప్రతి ఇంట్లో నులక మంచం ఉంటది. ఇది నులక మంచంలో అనుకున్నామంటే గాన అసలు నొప్పులలో రాత్రి మాయమైపోతాయి. మళ్ళా తెల్లారగా లేస్తేనే మా పనులకు మేము వెళ్ళిపోతాం, ఎలాంటి నొప్పులు అనిపించకుండా. ఎందుకంటే మేము ఎక్కువ కొండరాళ్ళలో తిరుగుతాం కాబట్టి, అలాగనే మా పొలాలు చాలా దూరం ఉన్నాయి కాబట్టి ఈ నులకను మా పెద్దల నుంచి వాడుతున్నారు. దీనివల్ల వాళ్ళు ఎట్లా వాడుతున్నారు, మేము అట్లనే వాడుతున్నాం. వాళ్ళకు నొప్పులు లేవు, మాకు నొప్పులు లేవు. మంచిగా ఎక్స్పర్ట్ ఉన్నట్టున్నాడు. ఇది టాప్ ఇంకా ఇది టాప్ కదా. అలా పైకి తెగిపోదా అది అదే నువ్వు అదే అట్లా బిర్రు ఉండాలన్నా అది ఎండలో ఆరాలది ఇంకా కొద్ది దగ్గరికి తీసుకురా. ఎండలో ఆరాల కొద్ది దగ్గరికి తీసుకురా. ఎండలో తాడు ఆరాల ఇంకా సన్నగా వచ్చింది కదా. ఇట్లా రాళ్ళతో బిర్రు పెట్టి అవునవా ఇట్లా అల్లి దీనిలో పేడి అల్లు పెడతారా? ఇవి పూర్తిగా తయారైనటివా? ఇవి పూర్తి తయారైనట్టు. ఇవన్నీ 4 కట్టలు కలిపి 4 దాని కలిసి 70, 50, 60 రేటు బట్టి ఉంటది. ఒకసారి 60 వచ్చి, ఒకసారి 70 వచ్చి ఉంటది. ఎక్కడ పోతాయి ఇవి ఎక్కువ అమ్మడు? ఒకసారి వాళ్ళే వచ్చుకొని పోతారు. వాళ్ళే వచ్చి కొనుపోతారా? వాళ్ళు వచ్చుకొని పోతారు. ఒక మంచానికి ఎన్ని కట్టలు పడతాయి అవి? చెప్తాను 4, 5, 6 అట్లా పడతాయి. అట్లాడివి మీరెంత బలంగా గుంజేదే కదా అది. నలుగురు రోడ్డు తెచ్చుకోలేరు దీన్ని. తాడు పందాలక చెప్పుకో, నువ్వు ఎంతమందికి చెప్తే పట్టుకొని ఏడ చెప్తుంది. గట్టు చేతిలోకి వచ్చాది వాళ్ళనే కాడ గుంజుకో. మా వాడు మా రాజు చాలా ప్రయోగం చేస్తున్నాడు దీని మీద. చాలా కేసు గుంజుకో తెగదే అంత లేని అనుకున్నావు.